అనవర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిల మధ్య సవాలు ప్రతి సవాలతో పొలిటికల్ చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖతో ఈ నెల 19న సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి అక్కడికి సిబ్బందికి అందజేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్ విసిరారు. అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్లటంపై సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు ఇంటికి వస్తే సంగతి తేల్చానంటూ ఎమ్మెల్యే ప్రతి సవాలు చేశారు. ఎమ్మెల్యే సవాల్పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్పందించారు. మార్చి 1న ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తా అని మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాలు విసిరారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల సవాలు ప్రతి సవాలలో అనపర్తిలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. సమీపిస్తూ ఉండడంతో అనపర్తి నియోజకవర్గంలో రాజకీయాలు తారాస్థాయికి చేరడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం అంటేనే సత్య ప్రమాణాలకు సవాళ్లకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అనపర్తి నియోజకవర్గంలో 2020లో కూడా ఇదే విధంగా సత్య ప్రమాణాలకు ఈ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈ సూర్యనారాయణ రెడ్డి కావచ్చు, ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలోకి వెళ్ళి ఒకరికొకరు అవినీతి మీద ప్రమాణం చేసుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మరొకసారి ఎలక్షన్స్ ముందు ఈ సవాళ్లతో అనపర్తి రాజకీయానికి మరింత హీటెక్కిస్తూ ఉన్నారు. గత 10 రోజుల క్రితం చూస్తే రామకృష్ణారెడ్డి నేరుగా వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి ఆసుపత్రికి వెళ్లి ఒక లేఖను సమర్పించారు. అవినీతి మీద చర్చిద్దాం రెడ్డి అంటూ కూడా 9 అంశాలు ప్రధానంగా లేఖలో రాయడం జరిగింది. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రిలో కానీ ఇంటి వద్ద లేకపోవడంతో సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందికి ఆ లేఖ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే అంశం మీద వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రమైనటువంటి స్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైతే ఎల్లుండి మార్చి 1వ తేదీ 11 గంటలకు వస్తానని చెప్పినటువంటి సందర్భంలో తన ఇంటికి కానీ ఆసుపత్రికి కానీ వస్తే బాడీలో ఏ షేపు లేకుండా రామకృష్ణారెడ్డి కాళ్ళు కీళ్లు ఎరగదీస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి అంశంలో ఇదే రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఆసుపత్రిలో అవయవాల వ్యాపారం చేసుకుంటున్నావా అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే మీద ఫైర్ అయినటువంటి సందర్భం కనిపిస్తోంది. గతంలో 2014లో రామకృష్ణారెడ్డి అనపర్తిలో గెలిచారు. ఆయా సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి సత్తి సూర్యనారాయణ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్ళీ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉండడంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ సత్తి సూర్యనారాయణ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. 120 అంశాలు ప్రధానంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రమ్మండి, ఈ సవాల్ విసురుతుంటే రావడం మానేసి కాళ్ళు చేతులు ఇలా విరగొడతామని చెప్పి ఏవైతే బెదిరిస్తున్నారో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా అనపర్తి నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. పోలీసులు ఇరువురికి అయితే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇరువురిని కూడా హౌస్ అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తుంది. 2020లో అనుమతి ఇచ్చినా కూడా కేవలం ఈ ఇద్దరు నాయకులు కుటుంబ సభ్యులను అనుమతి ఇచ్చారు. అయితే ఈసారి వ్యక్తిగత దోషులకు దిగినటువంటి సందర్భంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కానీ, సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను కానీ ఇద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే అనపర్తిలో శాంతి భద్రతలు అనేవి ముఖ్యం కాబట్టి పోలీసులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఇరువురు నాయకులను సముదాయించే విధంగా కలవనివ్వకుండా కేవలం ఎవరికి వారు రాజకీయ కార్యక్రమాల్లో మునుగాలి తప్పితే ఒకే వేదిక మీద వచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా ఇరు పక్షాల మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే మొన్న రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి అంశంలో కానీ, ఆసుపత్రులకు వెళ్ళినటువంటి అంశంలో కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేటువంటి యోచనలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. ఈ విధంగా అనపర్తి రాజకీయాలు హాట్ టాపిక్ మారినటువంటి సందర్భం. ఎల్లుండి ఏం జరగబోతుంది? రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారా లేదంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఈ అంశాన్ని సద్దు మణిగిస్తారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.